హాయ్, వెల్కమ్ టు యోయోటివి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండగ. ఎంత బిజీగా ఉన్నా ఈ మూడు పండుగలకు అంత సొంతూళ్లకు చేరుకుంటారు. విదేశాల నుండి కూడా సొంతూళ్లకు వస్తుంటారు. అంత ప్రాధాన్యత ఉన్న ఈ పండుగ ముగిసింది. రాజకీయ నాయకులు సైతం కుటుంబంతో సరదాగా గడుపుతుంటారు. అలాంటి సంక్రాంతి ఈసారి కొందరికి షాక్ ఇవ్వబోతుందా? పండుగ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అసలు ఏం జరగబోతుంది? ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత పాలిటిక్స్ పూర్తి స్థాయిలో మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరెస్టులు, కేసులు తప్ప రాష్ట్రంలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లేవు. అయితే సంక్రాంతి తర్వాత అన్ని పార్టీల్లో కీలక మార్పులు రానున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణనను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఈ నెలలోనే రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా తేలనుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు కూడా మరో నెలలోపే ప్రభుత్వానికి చేరనుంది. దీంతో ఈ రిపోర్టులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఏమాత్రం తగ్గినా బీసీ సంఘాలు ఊరుకునే అవకాశం కనిపించడం లేదు. ఎస్సీ వర్గీకరణ వద్దని మాలలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పీఎస్ కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతుంది. మంత్రివర్గ విస్తరణకు సైతం ముహూర్తం ఖరారైందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరో నెల రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఇద్దరిని క్యాబినెట్ నుంచి తప్పించనున్నట్లుగా కూడా చర్చ సాగుతోంది. దీంతో ఇన్నాళ్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. వారిని బుజ్జగించడం సీఎం రేవంత్కు బిగ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ పథకాలు స్థానిక ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. పీసీసీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటుకు కూడా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. దీంతో కార్యవర్గంలో చోటు దక్కని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. వీరికి నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు దక్కని వారు గొంతు కలిపితే కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అందరినీ సంతృప్తి పరిచేలా నామినేటెడ్ పార్టీ పదవులు ఎలా పంచుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీలో నాయకత్వం సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్, హరీష్కు ఈ నెలలోనే నోటీసులు ఇస్తుందన్న ప్రచారం సాగుతుంది. అదే జరిగితే ఆ పార్టీకి మరింత ఇబ్బందులు తప్పవు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బయటకు వచ్చి పార్టీని నడిపిస్తారా, లేక హరీష్ రావుకో లేకపోతే కవితకో ఎవరికొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశం కూడా కీలకంగా మారనుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ఆ పార్టీకి చాలా అవసరం. ఒకవేళ పార్లమెంటు ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే శ్రేణులు నిరాశకు గురయ్యే అవకాశం ప్రమాదం ఉంది. మరిన్ని రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని కూడా అగ్రనేతలు సైతం చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లతో బీజేపీలో ఫుల్ జోష్ వ్యక్తమైంది. దీంతో రెండో స్థానంలో తామే అని నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రెస్ మీట్లకే ఆ పార్టీ పరిమితం అయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా ఎక్కడా హడావుడి కనిపించట్లేదు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే మళ్ళీ పాత ప్లేస్కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందన్న భయం పార్టీ శ్రేణుల్లో ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు, కొత్త అధ్యక్షుడు దూకుడుపైనే ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇలా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం.